గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫేమస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైతిక్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవబోతున్నాడు. సో మేము ఇప్పుడే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి బోర్డింగ్ స్కూల్కి వెళ్తాము. సో జర్నీ స్టార్టెడ్ జస్ట్ నౌ. గైస్, ఇక్కడ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఈ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపించేది క్యాఫెటీరియా. దాని కంటిన్యూయేషన్లో ఉండేది క్రికెట్ పిచ్. అండ్ ఇది అడ్మిన్ ఆఫీస్. దీనిలోకి ఎంటర్ అయిపోతాము. నైతిక్ సే హాయ్ అంటే నవ్వుతున్నాడు వాడు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ అడ్మిషన్ ఈరోజే తీసుకుంటున్నారు. సో మనం కూడా దానికే వెయిట్ చేస్తున్నాం. మీన్ వైల్ ఋత్విక్ అల్లరి చేయడం స్టార్ట్ చేశాడు. సో గాయ్స్, ఇప్పుడైతే మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో వినాయకుడి విగ్రహం పెట్టారు. మార్నింగ్ పిల్లలకి ఒక ఫ్రెష్ స్టార్ట్ అండ్ విత్ గుడ్ వైబ్స్. సో ఇదే అండి హాస్టల్ ఎంట్రన్స్. రైట్ సైడ్లో మనకు రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ పాస్ వాళ్ళకి చూపిస్తే మనల్ని అలౌ చేస్తారు లోపలికి. అండ్ దాని పక్కనే ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. ఇదైతే మన హాస్టల్ ఎంట్రన్స్ అండి బాబుది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ అండ్ ప్రిన్సిపల్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్ అవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నారు. ఓవరాల్గా బిల్డింగ్ వచ్చేసి 4 floors ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, లోపల నుంచి బిల్డింగ్ ఎలివేషన్ మొత్తం అంతా ఫుల్లీ గ్రిల్తో కవర్ చేశారు. బై మిస్టేక్ పిల్లలు ఇలా తొంగి చూడడం అలా కూడా చేయకుండా సెక్యూరిటీ, సేఫ్టీ మెషర్స్ చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది లైబ్రరీ. మనం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. 3rd floor వెళ్ళాలి ఇప్పుడు. ఆ లిఫ్ట్ వచ్చే టైంలో మా పిల్లలిద్దరికి అంత పేషెన్స్ లేదు. సో వాళ్ళిద్దరూ అది హాస్టల్, ఇది స్కూల్ అన్న విషయం మర్చిపోయి ఇద్దరు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. సో ఎవ్రీడే హోల్ డే ఇదే ఉంటుంది వీళ్ళిద్దరికి. సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు.
లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం పైకి వచ్చాము. లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు మనకు ఎంటర్ అవుతున్నామో అదే నైతిక్ది రూమ్. సో దీంట్లో ఓవరాల్గా 10 బెడ్స్ ఉన్నాయి, 10 వార్డ్రోబ్స్ ఉన్నాయి, ఈచ్ పర్సన్కి ఈచ్ వన్. మనమైతే కార్నర్ది బెడ్ అండ్ కార్నర్ వార్డ్రోబ్ చూస్ చేసుకున్నాము. మనం ఏవైతే థింగ్స్ తెచ్చామో బుక్స్, క్లోత్స్ అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు వార్డ్రోబ్లో మనం అరేంజ్ చేసి పెట్టాలి. అన్నీ పెట్టి చూపిస్తే వాడు సో నెక్స్ట్ చూసుకుంటాడు. ఇంకా మేమిద్దరం అయితే అవన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాం. నైతిక్ వీడియో తీస్తున్నాడు ప్రజెంట్. రుత్విక్ యాజ్ యూజువల్గా ఏడుస్తున్నాడు ఎవ్రీ టైం. సో ఇలా అయితే సెగ్రిగేట్ చేయడం స్టార్ట్ చేసాము. నైతిక్ నవ్వుతున్నాడు బాగానే, బట్ తెలీదు ఎలా ఉంటాడో అక్కడ. ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకోవాలి బాబు. టెక్స్ట్ బుక్స్, ఆర్ట్ బుక్స్. సో ఫైనల్గా అయితే ఇంకా స్పేస్ సరిపోకపోయే వరకు వార్డ్రోబ్లో జస్ట్ అట్లా ర్యాండమ్గా అన్ని థింగ్స్ పెట్టాము. స్లోగా వాడు ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాడు మళ్ళీ. సో అంతా సెట్ చేసాం. వాళ్ళు చూడండి మేము చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ కూడా ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు 2 minutes కూడా అసలు ఖాళీగా ఉండరు అనమాట. సో సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లంచ్ హాల్కి వెళ్తాము లంచ్ చేయడానికి. బాబుతో పాటు మాకు కూడా లంచ్ ఈరోజు ఇక్కడే అనమాట, స్కూల్ హాస్టల్లోనే. నైతిక్ గట్టిగా అరుస్తున్నాడు, మమ్మీ నేను వాటర్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఫన్ చేస్తున్నాడు.
ఇదైతే నైతిక్ హాస్టల్లో మీల్స్ అండి. ఎవ్రీడే సిమిలర్గా ఇలానే ఉంటాయి. ఐ థింక్ జస్ట్ కర్రీస్ అవి చేంజ్ అవుతున్నాయి అనుకుంటా. నైతిక్ స్కూల్కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ అన్ని క్లాసెస్ ఉన్నాయి. సో ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి అందరు పిల్లల్ని ఒకటే క్లాస్లో కూర్చోబెట్టారు. జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసెస్ అలా స్టార్ట్ చేస్తారు. నైతిక్నైతే క్లాస్లో డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నామండి. Can you సో do ఇప్పుడు that? బ్యాక్ వెళ్ళిపోతాం ఇంకా. No, it's Finally ending the vlog with heavy heart. Thank you.